చేరువచ్చిన మీకు అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రేమ వందనాలు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. అలాగే మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనం. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదులకు రాజుగా పుట్టినవాడెక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరలోకపు తండ్రి, మహిమగల దేవ, యేసు ప్రభువా, సర్వాధికారి, సర్వోన్నతుడా, సర్వలోకములకు రక్షకుడా, ప్రాణనాథుడా, మీ పాదములకు వేలాది స్తోత్రములు, స్తుతులు, నమస్కారములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మమ్మల్ని అందరినీ ప్రేమించి సజీవులుగా ఉంచి జీవము గల మీ మాటలు వినడానికి కృప చూపినందుకు స్తోత్రములు నాయన. ఈ పుసులూరు గ్రామంలో మరి ఈ కాలనీల ప్రభ మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి రాజ్య సువార్తను, ఆయన పుట్టుకను మేము వివరిస్తుంటుండగా, మీరు మా మధ్యన ఉంటుండగా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ వాక్యము వెల్లడి అయిన తోడనే వెలుగువచ్చును అని చెప్పి లేఖనాలను చూస్తున్నా. చేరువచ్చిన ప్రజలందరికీ వినే చెవి, గ్రహించే మనసు దయచేయండి. శబ్ద యంత్రం ద్వారా ఎందరైతే ప్రజలు వింటున్నారో వారి హృదయాలలో కార్యము జరిగించండి. మీరు నిజమైన దేవుడని, పాపములు క్షమించే దేవుడని, పరలోకానికి మార్గమై ఉన్నారని ప్రజలు తెలుసుకొని మీ మార్గంలో నడుచుటకు కృప చూపండి. చదువుకున్న 2 లేఖన భాగాలను దీవించి ఆశీర్వదించి మాకు పంచిపెడుదురని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన నామమున స్తోత్రములు చెల్లించి బతిమాలి దీనులమై వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. బైబిల్లో యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో, ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను అని రాయబడింది. దైవ గ్రంథములో 127వ కీర్తనలో, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము అని రాయబడింది. జాగ్రత్తగా వినండి వాక్యాన్ని. ఈ లోకములో ఉన్న ప్రజలు ఎలా ఆలోచన చేస్తున్నారంటే, కుమారుడు పుడితే పున్నామ నరకం నుండి తప్పిస్తాడు అని భారతదేశంలో ఉన్న ప్రజలకు మాత్రమే అది తెలుసు. మిగతా ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రజలకు అది తెలియదు. కుమారుడు పుడితే పున్నామ నరకం నుండి తప్పిస్తాడు, తల్లి కానీ తండ్రి కానీ చనిపోతే తలకొరివి పెట్టాలి, అందునిమిత్తము మీ ఇళ్ళల్లో మీకు ఆడపిల్లలు పుట్టాలనా కుమారులు పుట్టాలనా? చెప్పండి. తలకొరివి పెట్టేది అమ్మాయా అబ్బాయా? అబ్బాయా వారసుడు అమ్మాయా? వారసుడు అబ్బాయి. దేవుడు కూడా చెప్పేది అదే. అబ్రహాముతో నీ గర్భవాసమున పుట్టబోవాడు నీకు వారసుడు అన్నాడు. కాబట్టి లోకములో ఉన్న ప్రజలు కుటుంబాలలో వరుసగా ఆడపిల్లలు పుడతా ఉంటే ఆపరేషన్ చేయించుకోరు. ఎందుకు చేయించుకోలేదు మీరు ఆపరేషన్ అంటే? ఎవరు కావాలా? మగపిల్లోడు కావాలన్నా అంతవరకు ఆపరేషన్ చేయించుకునేది ఉండదు. ఆ వంశం నిలబడాలా, ఒక మొలకను ఉండాలా అంటున్నారు. దేవుడు అంటా ఉన్నాడు,
గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం అన్నాడు. దేవుడు బహుమానం ఇస్తాడు. ఆ బహుమానాన్ని నువ్వేం చేయాలా? చక్కగా పెంచాలా దైవ సన్నిధిలో. అంతేగాని ఇందులో దేవుడు ఏమంటాడంటే ఆడపిల్లలని మగపిల్లలని తేడా లేదు. అయితే ఈ హిందూ దేశంలో అన్యజనుల యొక్క సాంప్రదాయము ఆచారం ఏమిటంటే పున్నామ నరకము నుండి తప్పించువాడు కుమారుడు అని చెప్పి వేదాలలో రాయబడింది. ఎవరు ఆ కుమారుడు అంటే పరలోకములున్న దేవుడు. మనుషులకు పుట్టిన కుమారులు కాదు. పెళ్ళిళ్ళు చేసుకుంటే మీకు కుటుంబాలు వస్తాయి, కుటుంబాల్లో పిల్లలు పుడతారు. ఆ కుమారులు ఏం చేస్తారంటే మిమ్మల్ని టార్చర్ చేస్తారు, మిమ్మల్ని ఇబ్బంది పెడతారు, చెప్పిన మాట వినరు, తిరుగుబాటు చేస్తారు, తల్లిదండ్రులను ఏడిపిస్తారు. తల్లిదండ్రులను ఏడిపించడమే కాకుండా ఏం చేస్తారంటే వాళ్ళు ఒక మంచి పొజిషన్కి వచ్చిన తర్వాత కుమారునికి వివాహం చేస్తే కుమారునికి భార్య వస్తుంది, తల్లిదండ్రులకు కుమారుడు కోడలు బాగా చూసుకుంటారు, మమ్మల్ని పోషిస్తారు, వృద్ధాప్యం వచ్చినప్పుడు అన్ని విధాలుగా ఆదుకుంటారని ఎంతో చేతులు రెక్కలు ముక్కలు చేసుకొని కష్టం చేసి పిల్లల్ని పెంచి పెద్ద చేసి గొప్పవారిగా చేస్తారు. నాకెళ్ళి చూడండి. చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ముసలోళ్ళు అయింటారు, అప్పుడు వాళ్ళ పిల్లలు పుట్టింటారు, గ్లాస్ తగలనియరు, ప్లేట్ తగలనియరు, దూరం పెడతారు. మీ మంచము బిల్డింగ్ బయట పెట్టింటారు మీకు రేకుల షెడ్ వేసి. తర్వాత ఏం చేస్తారంటే ఆమె అంటది, వచ్చినామే ఈ ముసలోళ్ళు ఉంటే వాసన వస్తున్నారు, ఇలా నాన్న వృద్ధాశ్రమంలో వదిలిపెట్టి రాపోండి అని చెప్పి సలహా ఇస్తుంది. ఇవన్నీ ఈ భూమి మీద మనం కళ్ళతో చూస్తున్నాము. సోషల్ మీడియాలో, టీవీలలో, వృద్ధాశ్రమాలలో కుమారులు తల్లిదండ్రులను వదిలిపెట్టి వచ్చి వాళ్ళు టీవీకి ఇంటర్వ్యూ ఇస్తున్నారు, ఏడుస్తూ ఉన్నారు. మనవలను చూడాలని, మనవరాలను చూడాలని, ఇంట్లో ఉండాలని, ఏదో వాళ్ళతో కాలక్షేపం చేయాలని మేము ఆశపడినాం. కానీ ఈ విధంగా చేస్తారని మేము అనుకోలేదు. వృద్ధాశ్రమంలో ప్రాణాలు ఇడుస్తున్నారు ముసలోళ్ళు, కుటుంబాల్లో లేరు. ఇప్పుడు అర్థమైందా? కుమారుడు ఏం చేస్తాడంటే తీసుకొని పోయి నరకములు అట్లా తన్నుతాడు. పడరు మీరని మీరు అనుకుంటున్నారు. ఎవరు ఆ కుమారుడు అంటే మనుషులకు పుట్టిన కుటుంబాల్లో ఉన్న కుమారులు కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నరకం నుండి తప్పిస్తాడు. అది దైవ గ్రంథంలో రాయబడింది. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడినంటే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఎవరి కుమారుడు? దేవుని కుమారుడు. ఆయన యందు మనం విశ్వాసం ఉంచితే ఎవరి పిల్లలము? దేవుని పిల్లలము. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు దేవుని పిల్లలు, విశ్వాసం ఉంచనోళ్ళు దయ్యం పిల్లలు. విశ్వాసం ఉంచిన వాళ్ళు దేవుని పిల్లలు, ఉంచనోళ్ళు దయ్యం పిల్లలు, అంతే తేడా. కాబట్టి నరకములో దొబ్బుతారు తప్ప నరకము నుండి తప్పియరు. నరకం నుంచి తప్పించేటువంటి దేవుడు యేసుక్రీస్తు ఒక్కడే. సరే, ఈరోజు ఇక్కడ క్యాండిల్స్ కూడా పెట్టినారు. ఎందుకు పెట్టినారు క్యాండిల్స్? కరెంటు పోతే వెలిగేనికా? లోకరక్షకుడు పుట్టినాడని తెలియజేయడానికి క్యాండిల్స్. దైవగ్రంథం ఏం చెప్తుందో తెలుసా? 119వ కీర్తన 105వ వచనములో, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగై ఉన్నది. క్యాండిల్ కాదు, వాక్యము మనకు దీపము. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని రాయబడింది. మత్తయి సువార్త 6:23లో మనుషుని దేహానికి దీపము కన్ను అన్నాడు. మన దేహానికి దీపం ఏంటి? కన్ను. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అన్నాడు. వాక్యము మన పాదములకు దీపము. దీపం అంటే వెలుగు అని.
యేసుప్రభు అన్నాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అన్నాడు. కాబట్టి దేవుని పిల్లలు వెలుగై ఉండాలి, చీకటి కాదు. డిసెంబర్ నెలలో మాత్రమే ఇండ్ల మీద ఏముంటాయంటే, ప్రార్థన పోయే ఇండ్ల మీద ఏముంటాయి? స్టార్లు. అది డిసెంబర్లోనే ఉండేది స్టార్, తర్వాత ఉండవు. అంటే సంవత్సరానికి ఒకసారి క్రిస్టమస్ వచ్చేది కాబట్టి అప్పుడు స్టార్లు వెలుగుతుంటాయి. దేవుడు ఏమంటున్నాడు? సంవత్సరానికి ఒకసారి వెలగండి అని చెప్పినాడా? ఏం చెప్పినాడు? నక్షత్రాలు నిరంతరం వెలుగుతాయా? కొన్ని రోజులు చీకటి అయ్యి కొన్ని రోజులు వెలుగుతాంట? నిరంతరం వెలుగుతాయి. యేసు ప్రభునందు విశ్వాసం ఇచ్చిన వారు ఎట్లా ఉండాలా? నిరంతరం వెలుగుతూ ఉండాలా. డిసెంబర్ నెలలో వెలిగి జనవరిలో ఆరిపోమని కాదు. కాబట్టి దైవ గ్రంథాన్ని పరిశీలన చేస్తే యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చినాడు, ఈ లోకంలో ఎందుకు జన్మించినాడు, దానికి కారణం ఏమిటి అంటే, ఈ ప్రపంచంలో 750 కోట్ల ప్రజలు ఉన్నారు. ఈ ప్రజలంతా సృష్టించింది ఎవరు? దేవుడు. అంత దేవుని పిల్లలే. అయితే లోకంలో దుష్టుడు అనేవాడు ఉన్నాడు. ఆ దుష్టుడు ఏం చేసినాడంటే, ఈ 750 కోట్ల మంది ప్రజలను తన గుప్పెట్లో పెట్టుకున్నాడు, తన వలలో ఇరికించినాడు. వలలో ఇరికించుకొని వాడు గంతులు వేస్తున్నాడని రాయబడింది గ్రంథంలో. ప్రపంచంలో ఉన్న మానవులను దుష్టుడనేవాడు, సాతానుడనేవాడు తన చెరలో బంధించి పెట్టినాడు. ఇది దేవుడు చూసినాడు. నేను సృష్టి చేసినటువంటి ప్రజలు భూలోకములు ఉన్నారు. ఈ భూలోకములు ఉన్న ప్రజలు సాతానుకు వాని అనుచరులకు నిర్ణయించినటువంటి నరకానికి లేదా పాతాళానికి వెళ్తున్నారు. మానవులు పాతాళం వెళ్ళాలని దేవుడు సృజించలేదు. దేవుడు మానవులను ఎందుకు సృష్టి చేసినాడంటే మానవులు ఈ లోకం విడిస్తే దేవుని దగ్గర ఉండాలని. కానీ సాతానుడు ఏం చేసినాడంటే, మానవులను లోకంలో మరణిస్తే నీ దగ్గరికి రారు, నేరుగా నరకానికి పోయేటట్లు నేను చేస్తా అని చెప్పి పరలోకం పోయే మానవులను నరకం వైపు మళ్ళేసినాడు. ఎవరు మళ్ళేసినారు? సాతానుడు. మీకు మళ్ళేయడం అంటే తెలుసు కదా, తెలుసా తెలియదా? ఇప్పుడు బర్రెలు అట్లా పోతున్నాయి అనుకోండి బజార్లో, ఉన్నో ఇట్లా మళ్ళేయన్న అంటారు. అంటే ఏమని? తిప్పమని. పుష్లురులు నీళ్ళు ప్రజలను యేసు ప్రభు వైపు మళ్ళేయాల. అర్థమైందా? మనం వాళ్ళకెళ్ళి తిరగడం కాదు. కొంచెమన్నా రోషం తెచ్చుకొని బతకర్రి. పండగ వచ్చిందనుకో, సంక్రాంతి వచ్చిందనుకో, దసరా వచ్చిందనుకో, వాళ్ళకంటే ముందే మీరే చేసుకుంటారు బచ్చాలు పూర్ణము. తెలుసా మీకు? వాళ్ళకెళ్ళి మనం తిరుగుతున్నాం తప్ప మనం వాళ్ళను మనకెళ్ళి తిప్పడంలే. దేవుడు ఏమన్నాడు? నా వైపు తిప్పమన్నాడా, వాళ్ళ వైపు తిరగమన్నాడా? భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందిడన్నాడు. ఊర్లో వాళ్ళకెళ్ళి చూడర్రి, మందికెళ్ళి చూడర్రి అని చెప్పినాడా? యేసుక్రీస్తు వైపు చూడాలన్నాడు. కాబట్టి యేసు ప్రభు సాతానుడు ఏం చేసినాడంటే ప్రజలను పాతాళానికి మళ్ళేసినాడు. యేసు ప్రభు వచ్చి నిలబడినాడు, సాతాన్ని పిలిచినాడు. ఎందుకు ప్రజలనంతా ఇట్లా మళ్ళేసినావు, నరకానికి పోయేటట్టు చేసినావు, ఏం కథ అన్నాడు. ఏం లేదయా, వీళ్ళని నేను కొన్నాను అన్నాడు. ప్రజలను నేను కొన్నాను, వీళ్ళు అమ్మబడినారు, పాపానికి అమ్మబడినారు అన్నప్పుడు యేసుప్రభు అన్నాడు, నేను విడిపియనీకి వచ్చినానన్నాడు. విడిపియడం అంటే తెలుసా? విడిపియడం అంటే ఇప్పుడు పొలాలలో నారుగా చల్లింటారు, నారు చల్లింటారు. దాంట్లో దూడపిల్లనో బర్రెనో పడింటుంది, తొక్కింటుంది నారకాయను. అప్పుడు బందలకాయ కాడ ఏం చేస్తాడు? దూడపిల్లను కానీ బర్రెను కానీ తీసుకుపోయి బందెల దొడ్లో తొలుతాడు. వీళ్ళు ఎతుకుతూ అంటారు, ఎట్లా బా దూడ, ఎట్లా బా బర్రె, ఎట్లా బా అని. ఆ ఊర్లో ఉంది పోయా బందల సావిట్లో ఉంది అంటారు. అప్పుడు ఆ బర్రె యొక్క దూడ యొక్క యజమానుడు ఏం చేయాలా?
బందే కట్టాలాడ, కట్టి నష్టపరిహారం కట్టి ఇడిపించుకొని పోవాలా. అట్లనే సాతానుడు యేసుప్రభు దగ్గరికి వచ్చి వీళ్ళకు బందే కట్టు, నష్టపరిహారం కట్టు, నేను విడిచిపెడతా అన్నాడు సాతానుడు. అప్పుడు యేసుప్రభు అన్నాడు, ఏం కట్టాలో చెప్పు అన్నాడు. అంటే నీ ప్రాణమే పెట్టాలని అడిగినాడు, నీ ప్రాణమే పెట్టాలన్నాడు. అప్పుడు మన కోసం యేసుప్రభు ఏం చేసినాడు? నేను ప్రాణం పెట్టాను అన్నాడా? పెట్టినాడు. ప్రాణం పెట్టి ఆ వెలగట్టి ఆ బందె కట్టి జరిమానా కట్టి విడిపించినాడు మనల్ని. విడిపించి మనల్ని ఏం చేసినాడంటే స్వతంత్రులుగా చేసినాడు. కుమారుడు ఎప్పుడు విడిపించేవాడే, కనిపించేటోడు కాదు, దొబ్బేవాడు కాదు. నరకంలో పడర్రి, పాతాళంలో పడర్రి అని దొబ్బేవాడు కాదు. కుమారుడు ఎప్పుడు ఏం చేస్తాడంటే విడిపిస్తాడు. కుమారుడు ఆదరిస్తాడు, దగ్గరికి చేరదీస్తాడు. కుమారుడు యేసుప్రభు అన్నాడు, నా యుద్ధకు వచ్చువానని నేనెంత మాత్రము త్రోసివేయను అన్నాడు. ఎంత మాత్రం త్రోసివేయనన్నాడు. ఇంతకు సాతానుడు ఎలా బానిసలమైనామంటే సైతానుకు ఆదాము ద్వారా. దేవుడు ఆదాము అవ్వలకు చెప్పినాడు, ఈ భూలోకాన్ని ఏలుకోండి అన్నాడు, ఏలండి అన్నాడు. ఆదాము చేతగాక సాతానుకు అప్పచెప్పినాడు, నేను ఏలలేను, నువ్వేలు అని. సాతానుడు ఇంతే చాలని చెప్పి ఆదాముకి ఇచ్చిన అధికారాన్ని సాతానుడు లాగేసుకున్నాడు. లాగేసుకొని నేను ఏలుతా అంటున్నాడు. అందుకే యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక మాట అన్నాడు సాతాను గురించి. ఏమన్నాడంటే, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, వానితో మనకు పని లేదన్నాడు. ఈ లోకానికి అధికారి ఎవడు? సాతానుడు. అందుకే కదా మీరు యేసుప్రభు చెప్పిన మాట వింటారా, సాతాను చెప్పిన మాట వింటారంటే, ఈడ కూర్చొని వాళ్ళు ఇంతసేపు చప్పట్లు కొట్టినారు, చేతులు పైకి ఎత్తినారు, అంతా చేసినారు, అంతా బాగుంది, ఇంతసేపు చేయొచ్చు, ఏం కాదు. అట్లా చేసేది మీరు బ్రతికినంత కాలం చేస్తే మంచిది. ఈడ కూర్చొని ఇప్పుడు భక్తి ఇంటికి పోతానే ఇరిచపెట్టడం కాదు. బైబిల్ ఏం చెప్తుందంటే మనం బ్రతికినంత కాలము భయము కలిగి భక్తి కలిగి ఉండాలి. అది ప్రార్థన పెట్టినప్పుడు భక్తి వచ్చి ఇంటికి పోతే మామూలుగా ఉండడం కాదు, దైవ గ్రంథంలో చెప్పేది. సరే, ఆదాము సాతానుకు అప్పగించినాడు, ఆజ్ఞ అతిక్రమే పాపం గనుక. తర్వాత ఏం జరిగిందంటే ఆదాము పాపానికి అమ్మపడినాడు, దేవుని మాట వినలేదు. పాపము ద్వారా మరణం వచ్చింది. ఆ మరణం ద్వారా అందరూ పాతాళం పోతూ ఉన్నారు. అందుకని దేవుడు మానవుడిగా ఈ లోకానికి వచ్చినాడు. ఒకసారి ఒక దొర ఏం చేసినాడంటే ఒక వ్యక్తిని జీతానికి పెట్టుకున్నాడు. దొర తెలుసు కదా, జీతానికి పెట్టుకున్నాడంటే. పెట్టుకున్నాక పనులు అప్పచెప్పినాడు. పుల్లలు కొట్టేది, వంట చేసేది, పొలం పని చేసేది, తర్వాత ఇంటి పని చేసేది, అన్ని పనులు అప్పచెప్పినాడు జీతగానికి. జీతగాడు అన్ని పనులు చేస్తాడు. ఒకరోజు ఆ దొర ఏం చేసినాడంటే ఆ పనివాడిని జీతగాన్ని పిలిచిన ఆయన, ఒక నెల రోజులు అమెరికా దేశం పోతుండారా నేను, కనుక ఇంటి దగ్గర ఉన్నటువంటి ఆ మొక్కలను, పూల చెట్లను, తర్వాత కోళ్ళను, తర్వాత జంతువులను, వీటన్నిటిని భద్రంగా చూసుకో అని చెప్పి దొర ఇంటి తాళం చేతులు ఇచ్చి అమెరికా పోతున్నాడు. అమెరికా పోయే ముందు ఒక మాట చెప్పినాడు ఈ వ్యక్తికి, జీతగానికి. నాయనా, ఇంట్లో ద్రాక్ష పండ్లు ఉన్నాయి, ఆపిల్ పండ్లు ఉన్నాయి, నీకు మటన్ ఉంది, చికెన్ ఉంది, ఆహారం ఉంది, పండ్లు ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి. నువ్వు నెల రోజులు తినొచ్చు, ఏమైనా చేయొచ్చు, చెట్లవి పండ్లు తెంపుకోవచ్చు, చెట్ల కింద పండుకొని నిద్ర పోవచ్చు, నువ్వేమైనా చేయొచ్చు. కానీ ఇంటి బయట అరుగుంది, ఇంటి బయట ఒక అరుగుంది, అరుగు మీద ఒక గంప ఉంది, ఆ గంపను మాత్రము తెరిచి చూడాకని చెప్పినాడు. గంపను ఇట్లా ఎత్తి చూడాకన్నాడు. సరే దొర, నువ్వు ఎట్లా చెప్తే అట్లా చేస్తా అన్నాడు. ఎట్లా చెప్తే అట్లా చేస్తా అన్నాడు. ఇంతకంటే ముందు ఏం చెప్పాలంటే, ఒకరోజు దొర మెట్లు ఎక్కిపోతున్నాడు ఇంట్లోకి.
ఈ జీతగాడు కట్టెలు జీలేచ్చు అన్నాడు. కట్టెలు కొడతాడు. కట్టెలు కొడతా ఉంటే చెమట కారుతుంది. తుడిచేసుకుంటున్నాడు. తుడిచేసుకుంటూ ఒక మాట అన్నాడు, ఎంత పని చేసినాడు వాడు ఆదాంగాడు, వాడు పండ్లు తిని నాకు చూడు ఎంత కష్టం తెచ్చి పెట్టినాడో అని అంటున్నాడు. ఎంత పని చేసినాడు ఆదాంగాడు, దేవుని మాట వినకుండా ఈ శ్రమ తెచ్చినాడు, కష్టం తెచ్చి పెట్టినాడు. ఇప్పుడు చూడు నేను చెమట కారుతుంది, నాకు దాహం అవుతా ఉంది, ఇంత తిప్పలు తెచ్చి పెట్టినాడని చెప్పి గొనుగుతున్నాడు. అది దొర అన్నాడు. దొరైని ఒక నెల రోజులు ఈయనకి అప్పచెప్తాము, ఏం చేస్తాడో చూద్దాము అని చెప్పి ఆలోచన చేసి నేను అమెరికా పోతానని చెప్పినాడు. సరే ఈరోజు బయట అరుగు ఉందిరా, అరుగు మీద గంప ఉంది, గంపని ఎత్తి చూడాక అన్నాడు. సరే అన్నాడు. తాళం చేతులు ఇచ్చి ఇంక అమెరికా పోయినాడు. మనోడు పండ్లు తిన్నాడు, ద్రాక్ష పండ్లు తిన్నాడు, ఆపిల్ పండ్లు తిన్నాడు, మంచం మీద బెడ్ మీద పనుకున్నాడు, ఏసీ వేసుకున్నాడు, బాగా ఆలోచన చేస్తున్నాడు, నిద్రపోతున్నాడు. 2-3 రోజులు నిద్రపోయినాక 3వ రోజు నుంచి వానికి గిలి పడింది. ఏమని గిలి పడిందంటే, దొర ఎందుకు ఆడ గంప ఎత్తాకమన్నాడు. గంప కింద ఏముంది, వానికి పండ్లు తిందాము, నిద్రపోదాము, అది చేద్దాం ఇది చేద్దామని ఆలోచన లేదు. వాని ఆలోచన అంతా గంప మీద ఉంది. ఎందుకు చెప్పినాడప్పా గంప ఎత్తాకమని అని. ఇంకా 2 రోజులు ఉంటే దొర వచ్చాడు అనగా పట్టలేకపోయినాడు. ఎప్పుడెప్పుడు ఎత్తి చూడాలన్నా దానిని పడింది మనసులో. 2 రోజుల ముందు ఏం చేసినాడంటే మొత్తం మీద అరుగు మీద ఉన్న గంపను ఎత్తినాడు. ఎత్తుతానే దాంట్లో పురుపిట్ట ఉన్నది లేచిపోయింది పురుపిట్ట. ఇంకా మెదలు కాకుండా గంప అట్టనే పెట్టినాడు. దొర రాని వచ్చినాడు ఇంటికి. ఏమ్రా పండ్లు తిన్నావా, మాంసం తిన్నావా, ఏసీ వేసుకున్నావా, బాగా నిద్ర వచ్చింది? అయ్యగారు అంతా బాగుంది. మరి ఏమన్నా గంప సంగతి ఏమన్నా ఆలోచన చేసినావేమ్రా అన్నాడు. అదేనయ్యా అని నెత్తిగిరుకుంటా అట్లా ఇట్లా చూసుకుంటా తిక్కొని లెక్క, అదేనయ్యా ఏముందని అట్లా ఎత్తి చూచి అన్నాడంట. అదేరా ఆదాం చేసింది కూడా అదేనాయనా, ఆ చెట్టు పండు తినాకమంటే తిన్నాడు, అందుకే నువ్వు చెమట కారుతుంది అంటివి కదా. ఆదాం ఏం పని చేసినాడో నువ్వు కూడా అదే పని చేసినావు కదా. గంప ఎత్తి చూడాకమంటే నువ్వేం చేసినావు, ఎత్తి చూసినావు, దాంట్లో ఉండేది ఏమైంది, ఎగిరిపోయింది. ఇది కూడా అంతే, ఏం ఆదాం ఒక్కడే కాదు నువ్వు కూడా అట్టనే తయారైనవురా అని చెప్పినాడంట. అర్థమైందా మీకు? సరే, ఇప్పుడు యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చినాడు అని గ్రంథంలో చూస్తే మత్తయి సువార్త 2వ అధ్యాయము రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని చెప్పి యెరూషలేములోకి వచ్చి హేరోదు అనే రాజు ఉన్నాడు అక్కడ. ఆ రాజు దగ్గరికి వచ్చి నేరుగా అడిగినారు. ఏమనంటే యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అన్నాడు. హేరోదు ఏమన్నాడు తెలిసినా, యూదులకు రాజుగా పుట్టింది నేనే అన్నాడు. ఏమన్నాడు? యూదులకు రాజు ఎవరు అంటే ఏమన్నాడు? నేనే అన్నాడు. మనకు ప్రధానమంత్రి ఎవరు? నరేంద్ర మోడీ. ఎక్కడ ఉంటాడు? హుస్నూర్లోనా? ఢిల్లీలో. వాడు కనుక్కున్నాడు చూడు, ఢిల్లీలో. మనకు ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడు. ఎక్కడ ఉంటాడు? తాడేపల్లిగూడెం, విజయవాడ దగ్గర, తెలుసు కదా. మరి హేరోదు ఎక్కడున్నాడు? యెరూషలేములో ఉన్నాడు. నేనే రాజుని అన్నాడు. మన చేతురానా 60-70 ఏళ్ళు ఉన్నాయి, నువ్వు రాజు వెంటయ్యా, 2 సంవత్సరాల పిల్లోడు యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని మేము అడుగుతుంటే నేనే అంటావు, 70 ఏళ్ళ మనిషిని పట్టుకొని నువ్వు పుట్టినా ఇప్పుడు అని అంటే, ఆయన నక్షత్రాన్ని చూసినాము, మేము తూర్పు దేశపు జ్ఞానులము అని చెప్పి ఏ రోజు రాజుతో అన్నప్పుడు రాజు దగ్గర ఇద్దరు వెనక కూర్చున్నారు చూడు, లైను చూస్తున్నారా మీరు? వీళ్ళంతా బైబిల్ పరిశోధకులు అన్నమాట. వెంటనే ఏ రోజు రాజు దగ్గరికి వచ్చినారు. ఏమయ్యా, మెస్సయ్య లేదా క్రీస్తు ఎక్కడ పుడతాడు అని గ్రంథంలో రాయబడిందంటేనే వీళ్ళంతా లేఖనాలు పరిశోధించి యూదయ బెత్లెహేములోనే అని చెప్పినారు. వెంటనే చెప్పినారు, ధర్మశాస్త్రాన్ని చదివి చెప్పినారు.
అది ఎక్కడ ఉందంటే మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో ఉంది. కాబట్టి హేరోదు రాజు అన్నాడు, మీరు వచ్చింది చాలా మంచిదైంది, బెత్లెహేం బొర్రి, అక్కడ యేసుప్రభుని చూడర్రి, అక్కడ ఆరాధించండి, పూజించండి, తిరిగి వచ్చేటప్పుడు మరలా నాకు వచ్చి కబురు చెప్పండి అన్నాడు హేరోదు. సరేయా, నువ్వు చెప్పినట్టే పోతామన్నారు. తర్వాత యెరూషలేము పట్టణంలో నుండి తూర్పు దేశపు జ్ఞానులు బయటికి వచ్చినారు. ఎలపటికి బయటికి వచ్చానే నక్షత్రం మరలొచ్చింది. తూర్పు దేశపు జ్ఞానులను యేసు ఉన్న చోటికి నడిపించింది ఎవరు? నక్షత్రము. ఏ నక్షత్రము? దేవుని నక్షత్రం. మనకున్న మిద్దెల మీద ఉన్న నక్షత్రాలు కరెంట్ తెచ్చి వెలుగుతాయి, లేకపోతే ఆరిపోతాయి. నక్షత్రాలంటే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వాళ్ళను నక్షత్రాలు అంటారు. దేవుడు అబ్రహాముతో 2 మాటలు చెప్పినాడు. ఏమన్నాడంటే, నీ పిల్లలు ఆకాశమందలి నక్షత్రముల వలె విస్తరిస్తారు అన్నాడు. తర్వాత ఇంకేమన్నాడంటే, నీ పిల్లలు సముద్రం దగ్గర ఉన్న ఇసుక రేణువుల వలె విస్తరిస్తారన్నాడు. ఇసుక రేణువులకు నక్షత్రాలకు తేడా ఉందా లేదా? తేడా ఉందా లేదా? నక్షత్రాలు ఎక్కడ ఉంటాయి? ఆకాశంలో ఉంటాయి. మీరు యేసుప్రభువునందు విశ్వాసం ఉంచితే ఎక్కడ ఉంటారు తెలిసిన? ఆకాశంలో. లోకంలో చనిపోతే ఆకాశానికే పోయేది. ఇసుక ఎక్కడుంది? సముద్రం దగ్గర. సముద్రానికి సరిహద్దు ఇసుకే. ఇసుకని ఏర్పాటు చేసినాడు దేవుడు. ఇసుకను దాటి సముద్రం ఎన్నడూ రాదుగా, హద్దుగా నిర్ణయించినాడని గ్రంథంలో 10 సార్లు రాయబడింది. సముద్రానికి ఇసుకను హద్దుగా నిర్ణయించినాడు అని. యేసుప్రభు అన్నాడు మత్తయి సువార్త 7:21 లేదా 40 ఆ వచనాలను ఏమన్నాడంటే, నా మాట విని వాటి చొప్పున చేయి ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉంటాడు. యేసు ప్రభు మాట విని కూడా పెడచెవిన పెట్టి నా ఇష్టం ఆయనైనా కట్టుకుంటా అన్నాడు అనుకో ఇండ్లు, వాడు బుద్ధిహీనుడు అన్నాడు. వాడు ఇసుకలో ఇండ్లు కట్టుకున్నాడు. వర్షం వచ్చింది, వరదలు వచ్చినాయి, బండ మీద ఉన్న ఇండ్లు ఏమైంది? నిలబడింది. ఇసుకలో కట్టుకున్న ఇండ్లు ఏమైంది? పడిపోయింది, కొట్టుకపోయింది. విజయవాడలో మొన్న ఏమొచ్చినాయి? విజయవాడలో సెప్టెంబర్ నెల 1, 2, 3, 4 తేదీలలో వరదలు వచ్చినాయి, తెలుసు కదా. పడవల మీద పోయినారు. నంద్యాలలో కూడా బియ్యము, బట్టలు, కందిబ్యాళ్ళు, చింతపండు ప్యాకెట్లు కట్టి అక్కడ పంచిచ్చినారు. ఎందుకు పంచిచ్చినారంటే వరదలు వచ్చి అన్నీ కోల్పోయినారని. అలాగూ నక్షత్రాలు అంటే దేవుని నమ్ముకొనేళ్ళు, ఇసుక అంటే నమ్మనోళ్ళు. దీనికి గుర్తేందంటే అబ్రహాముకు 2 కుమారులు. ఇస్సాకు శారమ్మకు పుట్టినవాడు, ఇస్మాయేలు హాగరుకు పుట్టినవాడు. హాగరు సంతానం ఇస్మాయేలులు, వాళ్ళు ఇసుక. శారాకు పుట్టినవాడు ఇస్సాకు, వారి సంతానము నక్షత్రాలు. అర్థమైంది కదా. ఇసుక ఎవరు, నక్షత్రాలు ఎవరంటే ఇస్సాకు సంతతి నక్షత్రాలు, ఇస్మాయేల్ సంతతి ఇసుక. కాబట్టి వాళ్ళు ఇక్కడనే ఉన్నారు. వాళ్ళు ఎన్ని చెప్పినా కానీ వినరు. మనము తూర్పు ఇక్కడ ఉందర్రా అంటే వాళ్ళు ఏం చెప్తారంటే ఇక్కడ అంటారు, తెలుసు కదా మీకు. మనము ఈ చేత తినాలంటే వాళ్ళు ఈ చేత అంటారు. అంత అడ్డమే. బైబిల్లో రాయబడింది ఆ మాటలు. అన్ని అడ్డమే ఉంటాయి. మనము రాసేటప్పుడు ఇట్లా రాసుకుంటూ పోతాం, వాళ్ళు రాసుకునేటప్పుడు ఇట్లా రాసుకుంటూ వచ్చారు, తెలుసు కదా. కాబట్టి తూర్పు దేశపు జ్ఞానులు బయటికి పోతానే నక్షత్రం వచ్చింది. సరిగ్గా యేసు ఉన్న చోటికి నడిపించింది. మీరు ఎక్కడికి నడిపిస్తారు మీ పిల్లలను? పిల్లలకు సెలవులు ఇచ్చినారనుకోండి, సంక్రాంతి సెలవులు, దసరా సెలవులు ఇచ్చినారనుకోండి, ఎక్కడ దొలకపోతారు? చర్చికి దొలకపోతారా? ఎవరైనా దొలకపోతారా? బంగం గారు చర్చికి తీసుకపోతే బెలుంగుహలకు, వెలుగోడు రిజర్వాయర్కు, లేదా శృతివనానికో, సుచచ్చంప సెలవులు వచ్చినాయి టైంపాస్ కోసము అని పోతారు. చర్చికి పోదాము, వాక్యం విందాము, పిల్లలకు భయము భక్తి నేర్పుతాము అనే తల్లిదండ్రులు ఉన్నారా? లేరు. నక్షత్రము యేసు ప్రభు ఉన్న చోటికి నడిపించింది.
మీరేం చేయాలంటే ప్రజలను యేసుప్రభు ఎక్కడున్నాడో అక్కడికి నడిపియాలి. అది దేవుడు చెప్పేది. సరే, వారు యేసు ఉన్న చోటికి పోయినారు. తూర్పు దేశపు జ్ఞానులు చూసినారు. తల్లి అయిన మరియను శిశువుగా ఉన్న యేసుప్రభుని చూసినారు. అత్యానంద భరితులై అనే మాట రాయబడింది. ముగ్గురు తూర్పు దేశపు జ్ఞానులు ఒంటెల మీద వచ్చినారు. వారిలో ఒకళ్ళు బంగారం తెచ్చినారు, ఒకరు సాంబ్రాణి తెచ్చినారు, ఒకళ్ళు బోలం తెచ్చినారు. కానుకలు సమర్పించిరి అని రాయబడింది. నేను అడిగిన, ప్రార్థన అయినాక, ఇది మీటింగ్ అయినాక, వాక్యం పరిచయం అయిపోయినాక అప్పుడు ఏం పోగు చేయబడును తెలిసిన మీకు? బైబిల్లో తూర్పు దేశపు జ్ఞానులు యేసు ప్రభును సాగిలపడి ఆయన్ని ఆరాధించి పూజించి తర్వాత వారు తెచ్చిన కానుకలు సమర్పించిరి అని రాయబడింది. ఇంకా సమర్పించినాక హేరోదు ఏం చెప్పినాడు? మరలా తిరిగి నా దగ్గరికి రండి అన్నాడు కదా. అప్పుడు దేవుడు ఏం చెప్పినాడంటే తూర్పు దేశపు జ్ఞానులకు, మీరు తిరిగి హేరోదు దగ్గరికి పోవాకర్రి, మీరు వేరొక మార్గమున వెళ్ళిపోండి అన్నాడు. ఎందుకు హేరోదు దగ్గరికి పోవాకమని చెప్పినాడంటే, హేరోదుకు అప్పుడే ఏ బుద్ధి పుట్టింది? దుర్బుద్ధి పుట్టింది. యేసుప్రభుని చంపాలని, నేనే రాజును, ఇంకొకడు ఉండకూడదు, యేసుప్రభుని చంపాలని దుర్బుద్ధి పుట్టింది. అప్పటికి తూర్పు దేశపు జ్ఞానులు హేరోదు దగ్గరికి వచ్చేసరికి కాలాన్ని బట్టి చూస్తే 2 సంవత్సరాలు అయిందంట వాళ్ళు ప్రయాణం చేయబట్టి. యెరూషలేము ఇజ్రాయెల్ దేశంలో ఉంది. కొందరు అంటా ఉంటారు, ఇక్కడ నుండి ఇండియా నుంచి కూడా పోయినారంట జ్ఞానులు. వాళ్ళ భాషలో ఏమన్నారంటే త్రిమూర్తులు అంటారు. యేసుప్రభు పుట్టిన శూన్యకి పోయినది త్రిమూర్తులు అని చెప్తున్నారు చరిత్రలో. వీళ్ళే పోయినది శూన్యకి పోయినది తూర్పు దేశపు జ్ఞానులు. ఇజ్రాయెల్ దేశానికి తూర్పు దిక్కుండేది మన దేశము, ఇక్కడున్న దేశాలన్నీ. కాబట్టి గ్రంథాన్ని పరిశీలన చేసినప్పుడు వాళ్ళకి చెప్పినాడు, వాళ్ళు వేరొక మార్గంలో పోయినా. ఏ రోజు ఏం చేసినాడంటే 2 సంవత్సరాలు నిండిన మగపిల్లలల్లా ఏం చేసినాడు? చంపమని ఆజ్ఞ ఇచ్చినాడు. ఆ బెత్లెహేములో 2 సంవత్సరాల మగపిల్లలందరినీ చంపినాడు. అంటే ఆ పిల్లలలో ఈ పిల్లోడు కూడా అంటాడు. ఆ పిల్లోడు యేసు ప్రభు 2 ఏళ్ళ పిల్లోడు ఉంటాడు, చంపేయొచ్చు అని ప్లాన్ చేసినాడు. ప్లాన్ చేస్తే దేవుడు ముందుగానే పసిగట్టి మరియమ్మకి యోసేపుకి చెప్పినాడు, ఇక్కడ ఉంటే మంచిది కాదు, మీరు దయచేసి ఐగుప్తు దేశానికి పోండి అని చెప్పి దేవుడు దూతను పంపినాడు. మరియమ్మ యోసేపు ఇద్దరు కలిసి యేసుప్రభుని తీసుకొని గాడిద మీద మరియమ్మను కూర్చోబెట్టుకొని ఐగుప్తు దేశానికి పోయినారు. అక్కడ పోయి బెత్లెహేములో 2 సంవత్సరాలు ఉన్నారు యేసుప్రభు పుట్టినాక. గుర్తుపెట్టుకోండి, మీరు బతికినంతకాలం బతికి పెట్టుకోవాలి. యేసుప్రభు పుట్టినాక బెత్లెహేములో ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 2 ఏళ్ళు. తర్వాత హేరోదు 2 ఏళ్ళు మగపిల్లలను చంపాలని అన్నప్పుడు అక్కడి నుండి ఐగుప్తు దేశానికి పోయినారు. ఐగుప్తు దేశంలో ఎన్ని ఏళ్ళు ఉన్నారంటే 4 ఏళ్ళు. 4 ఏళ్ళు వీళ్ళు పోయి ఐగుప్తు దేశంలో 4 ఏళ్ళు ఉండేసరికి ఈ హేరోదు రాజు చచ్చిపోయినాడు. అప్పుడు ఐగుప్తు దేశానికి దేవుడు మరలా దూతను పంపి యేసు ప్రభును చంపజూసిన వాడు చనిపోయినాడు, మీరు తిరిగి రావచ్చు అని చెప్పినాడు. అప్పుడు యోసేపు మరియమ్మ యేసు ప్రభుని తీసుకొని మళ్ళీ తిరిగి వచ్చినారు. తిరిగి వచ్చేటప్పుడు యెరూషలేములో హేరోదు అనేటువంటి చనిపోయినాడు కదా, ఆయన కుమారుడే మళ్ళీ రాజైనాడు. అక్కడి ఓడు మంచిది కాదని చెప్పి వాళ్ళు యేసుప్రభుని తీసుకొని నజరేతుకు పోయినారు. ఎక్కడికి పోయినారు? నజరేతుకు పోయినాడు. ఆ నజరేతులో యేసుప్రభు వయసు పోయినప్పుడు 6 సంవత్సరాలు. బెత్లెహేములో 2 ఏళ్ళు, ఐగుప్తులో 4 ఏళ్ళు, మొత్తము 6 ఏళ్ళు. ఈ 6 ఏళ్ళ నుండి 24 ఏళ్ళు నజరేతులోనే ఉన్నారు. అందుకని నజరేయుడైన యేసు అనే పేరు వచ్చింది. నజరేయుడైన యేసు అనే పేరు వచ్చింది. తర్వాత యేసు ప్రభు అక్కడ ఉన్న 30 ఏళ్ళ వయసు వచ్చినాక గలిలయ ప్రాంతంలో కపెర్నహూము, సమరయ ప్రాంతంలో, సుకార్ అనే గ్రామంలో ఆ ప్రాంతాలల్లో కాలినడకన తిరిగి సువార్త సేవ చేసినాడు. అందుకని గలిలయ ప్రాంతంలో 2 సంవత్సరాలు సేవ చేసినాడు ఆ పట్టణాలలో. అందుకని ఆయన గలిలయుడు అనే పేరు వచ్చింది. నజరేతులో పెరగడం వలన నజరేయుడు అని పేరు వచ్చింది. గలిలయలో సేవ చేయడం వలన
గలిలయుడని పేరు వచ్చింది. ఇప్పుడు గలిలయుడు ఆయన, నజరేయుడు ఆయనే. ఇప్పుడు ఆయన సేవ చేసిన తర్వాత, సేవ తెలుసు కదా మీకు, యేసు ప్రభు 3.5 సంవత్సరాలు సేవ చేసినాడు. ఆయన సముద్రం మీద నడిచినాడా లేదా? పేతురును నడిపించినాడా లేదా? దేని మీద? భూమి మీదనా? నీళ్ళ మీద. మరి ఈరోజు వరకు ఎవడన్నా ఉన్నాడా నడిచినోడు? లేరు. తర్వాత చనిపోయిన వాళ్ళను ముగ్గురిని బ్రతికిచ్చినాడు యేసు ప్రభు. బ్రతికిచ్చినాడా లేదా? ఎవరెవరిని బ్రతికిచ్చినాడు? లాజరు. లాస్ట్ నుండి వద్దాంలేండి. లాజరు. ఇంకా లాజరు చెప్పండి. ఇలా సత్తా బయటపడుతుంది ఇప్పుడు. వెనకొన్నెలా నాయున్ అనే గ్రామంలో మెదబరాలి కుమారుడు పాడెను ముట్టగానే శతాధిపతి కుమార్తె మార్కు సువార్త 5వ అధ్యాయంలో శతాధిపతి కుమార్తె. అలాగే లూకా సువార్త మరి 7వ అధ్యాయం 13వ వచనంలో నాయున్ అనే గ్రామంలో ఎదబరాలి కుమారుడు. యోహాను సువార్త 11వ అధ్యాయంలో 41, 42 వచనాల్లో లాజరు, బేతనియాలో లాజరు. ముగ్గురిని ఏం చేసినాడు? బ్రతికిచ్చినాడు. పేతురు బ్రతికిచ్చినాడా లేదా? పేతురు అపోస్తల కార్యములు 9:36లో ఎప్పేలో తబిత అనే ఒక ఆమెను, సహోదరిని బ్రతికిచ్చినాడు. అలాగే దైవజనుడు పౌలు కూడా బ్రతికిచ్చినాడా లేదా? చనిపోయిన ఒక యవనస్తుని, ఐతుకు అనే యవనస్తుని బ్రతికిచ్చినాడు. కిటికీలో నుండి పుసులూరులో కింద కూర్చున్నారు. మిరిగిన మేడ గదిలగిన కూర్చుంటే కింద పడదురు. మీరు కింద ఉన్నారు కాబట్టి ఏం కాదు, దొల్లాన్న ఏం కాదు, దెబ్బలు తగలవు. ఆ దినాల్లో పై మేడ గదిలో కూర్చుంటే వాక్యం చెప్తున్నాడు పౌలు. ఒకడు కిటికీలో కూర్చొని నిద్రపోయినాడు, తూలి కింద పడినాడు, తల పగిలింది, ప్రాణం పోయింది. వెంటనే దేవుని వాక్యం చెప్పే కాడ మనిషి ప్రాణం పోతే ప్రపంచం వల్ల కోడై కూర్చాది. అందుకని పౌలు వచ్చి వెంటనే ప్రార్థన చేసి బతికిచ్చి తల్లిదండ్రులకు అప్పచెప్పినాడని గ్రంథంలో రాయబడింది. మరి యేసు ప్రభు చనిపోయిన వాళ్ళను బ్రతికిచ్చినాడు. పేతురు, పౌలు చనిపోయిన వాళ్ళను బ్రతికిచ్చినారు. మరి యేసు ప్రభు ఏమన్నాడంటే, నా ప్రాణం పెట్టడానికి, తిరిగి తీసుకోవడానికి అధికారం ఉందా లేదా? మన పొరపాటున ప్రాణం పోయింది అనుకో, మనలో మళ్ళీ వచ్చదా? ఇంకా రాత అయిపోయా. కానీ యేసు ప్రభుకు మాత్రము ప్రాణం పెట్టడానికి అధికారం ఉంది, తిరిగి తీసుకోవడానికి అధికారం ఉంది. మృతి నొందించువాడను నేనే, బ్రతికించువాడను నేనే. ఆ రక్షకుడు మన కొరకు శిలువలో ప్రాణం పెట్టినాడు. ప్రాణం పెట్టి సమాధి చేపట్టి 3వ దినమున తిరిగి లేచినాడు. తిరిగి లేచి ఆయన అన్నాడు, పునరుత్థానమును నేనే, జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను, విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకుతాడు. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నటికీ చనిపోయాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, పుసులూరులో మీరు ఉన్నారు కదా, మీరందరూ కూడా యేసు ప్రభువును నమ్ముకుంటే యుగయుగాలు జీవిస్తారు. యుగయుగాలు, ఒక్కరోజు, ఒక నెల, 2 సంవత్సరాలు, 10 ఏళ్ళు అట్లా కాదు, యుగయుగాలు జీవిస్తారు. యేసు ప్రభు యుగయుగాలు ఉంటాడా? ఒక కొన్ని సంవత్సరాల నుండి మళ్ళీ కనపడకుండా ఉంటాడా? యుగయుగాలు ఉంటాడు. ఇంకా ఆయనే రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు. ఏమంటే మన కోసము కాబట్టి మానవుడుగా ఈ లోకములో పుట్టినాడు, మన కోసం వచ్చినాడు. మానవుల కోసమే వచ్చినది యేసు ప్రభు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఆయన అన్నాడు, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినా బ్రతుకుతాడని చెప్పినాడు. ఇప్పుడు యేసు ప్రభు చనిపోయి 3వ దినాన తిరిగి లేచినాడా లేదా? లేచినాడు. మరి ఆయన యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు చనిపోతే బ్రతుకుతారా లేదా? ఆ విశ్వాసం ఉందా మీకు? చనిపోయిన లాజరును బతికిచ్చినాడా లేదా? ఆ బతికించిన దేవుడే చెప్తున్నాడు మనతో, నా యందు విశ్వాసం ఉంచితే మీరు చనిపోయినా బతుకుతారన్నాడు. కాబట్టి పోయిన నెలలోనే నవంబర్ 2వ తారీఖు ఏం చేసినారు? మీకు బాగా తెలుసు, సమాధుల పండగ. సేనా వాళ్ళ పండగ అది, సేనా వాళ్ళది పండగ. సమాధులలో ఏముండదు, బతికిన వాళ్ళకి ఇంత అన్నం పెడితే చాలు బతికినప్పుడు. అది దైవగ్రంథం చెప్పేది. కాబట్టి
ఆలోచన చేసినప్పుడు యేసు ప్రభు ఎందుకు పుట్టినాడంటే బైబిల్లో చాలా వచనాలు ఉన్నాయి. పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చినాడు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చినాడు. పాపములు తీసివేయడానికి వచ్చినాడు. ప్రాణం పెట్టడానికి వచ్చినాడు. సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి పుట్టినాడు అని గ్రంథంలో రాయబడింది. కాబట్టి మీరందరూ యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే ఎవరి పిల్లలవుతారు? దేవుని పిల్లలవుతారు. బైబిల్లో యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో తన్ను ఎందరు అంగీకరించిరో అనగా తన నామమందు విశ్వాసం ఉంచే వారికి అందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను అని రాయబడింది. కాబట్టి మీరందరూ ఎవరి యందు విశ్వాసం ఉంచాలా? యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే దేవుని పిల్లలు అవుతారు. అర్థమైంది కదా? మీరందరూ నక్షత్రాల్లాగా ఎట్లుండాలా? వెలుగుతున్నాలా? ఇంటి మీద ఉన్న నక్షత్రం కాదు, మీరే నక్షత్రాల్లాగా వెలిగి ఇతరులను వెలిగియాలా. ఇక్కడ క్యాండిల్ ఇచ్చాడు. ఇప్పుడు ప్రార్థన చేస్తానే క్యాండిల్ వెలిగించుకొని ఇండ్ల కాటికి పోయి మంది ఇంట్లోకి తగిలిచ్చారు. ఇవి ఒకరికొకరు అంటించుకుంటారు వెలగాలని. అట్లా ప్రజలను వెలిగియమని దాని అర్థం. ప్రజలను వెలిగియండి అని. చీకటిలో ఉన్నారు ప్రజలు, వాళ్ళను వెలుగులోకి రప్పించండి అని. కాబట్టి ఈ వచ్చే సంవత్సరమైన 2025లోనైనా ఈ గ్రామంలో ఉన్న ప్రజలను మీ చేతిని వెనకాటికి దేవుని వైపు నడిపియాల. గ్రంథంలో చాలామంది నడిపించినారు. వాళ్ళంతా పరలోకం పోయినారు. నడిపించిన వాళ్ళంతా. దేవుడు ఈ తలంపులన్నిటినీ మనందరి కొరకు దీవించునుగాక. ప్రార్థన, చిన్న మాట ప్రార్థన. పరలోకపు తండ్రి, మహిమగల దేవ, యేసు ప్రభువా, మీ పాదాలకు స్తోత్రాలనైనా. ఇంతవరకు గ్రంథంలో అనేక విషయాలు మా ఎదుటకు తీసుకొని వచ్చారు. మీకు స్తోత్రాలు. ప్రజలు విన్నారు, అర్థం చేసుకొని మీ యందు విశ్వాసం ఉంచి విశ్వాసులుగా, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా కొనసాగడానికి కృప చూపండి. హృదయాల్లో వాక్యాన్ని భద్రపరుచుకొని ముందుకు సాగుటకు దయ చూపండి. ప్రజలను దీవించి ఆశీర్వదించుదరని, ఇక్కడున్న సంఘాన్ని కూడా అభివృద్ధిపరచుదరని, మీ సన్నిధి తోడుగా ఉంచుదరని, ముందున్న కార్యక్రమంలో తోడుగా ఉండి నడిపించుదరని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన నామమున స్తోత్రములు చెల్లించి బతిమాలి దీనులమై వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.